హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో అయితే చూద్దాము. మీకు కొలతలతో ప్రకారంగా చూపిస్తాను. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఒక అర కేజీ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలనేది కొలత ప్రకారం కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఉప్మాకు కావాల్సింది ఒక అర కేజీ రవ్వ అయితే తీసుకున్నానండి. గోధుమ రవ్వ, అలాగే తాలింపు గింజలు, శనగపప్పు, వేరుశెనగ పలుకులు, అలాగే కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం ఎక్స్ట్రా మీరు తీసుకోవాలి. ఉప్మాకి మనకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కళాయి పెట్టుకొని ఒక టీ గ్లాస్కి 30 వంతు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే ఉప్మా బాగుంటుంది. ఇప్పుడు వేరుశెనగ పలుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఇవి చిట్టపటమని కొంచెం వేగిన తర్వాత శనగపప్పు కూడా వేసుకొని ఒక కొంచెం వరకు కూడా వేగే వరకు కూడా కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా వేగిన తర్వాత ఇందాక ఆనియన్స్ అవి మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇవి కూడా వేసుకొని వీటితో సహా మొత్తం కూడా అన్నీ కూడా వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఈలోగా మీరు నూక అనేది కొలుచుకొని ఉంచుకోవాలి. మనకి ఒక లోటాతో అయింది కదా, 2 లోటాలు పావు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఆనియన్ చూడండి ఈ విధంగా మనకి వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను. ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసుల పావు నీళ్ళైతే వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కోలండి. ఇలా అయితే మీకు ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదని మీరు చెక్ చేసుకొని మూత పెట్టుకోండి. నీళ్ళు బాగా మీరు తెరలి బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా మీడియం అండ్ ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కొంచెంగా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. లేకపోతే ఒకసారి రవ్వ వేసారంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కాబట్టి వేస్తా ఇలాగా మీరు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా నూక స్లోగా వేసుకుంటా గరిటెతో బాగా ఇలా కలుపుతూ ఉంటే మీకు ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట. పూర్తిగా ఇలా ఉప్మా పూర్తిగా నూకంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క అర నిమిషం తర్వాత వెంటనే తీసి చూసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోండి. ఈలోగా మనకి ఉప్మా అనేది కొంచెం సెట్ అవుతుంది. మరోసారి మీరు బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్లిమ్ మంటలో పెట్టుకోండి. ఈసారి స్లిమ్ మంటలో పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత తిరిగి చూసుకుంటే మీకు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చూడండి మరీ లూజ్గా కాదు, మరీ మనకి గట్టిగా కాకుండా ఉప్మా అనేది ఈ లెవెల్లో ఉంటే మనకు ఉప్మా అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం వేసుకున్న కారం అన్నీ కూడా సరిపోతాయండి. పచ్చిమిరపకాయలు కారం అది కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఉప్మా అనేది ఒక 5 నిమిషాలు ఇలా స్టవ్ మీద ఉంచి మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మీకు ఉప్మా అనేది రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఉప్మా. వాటర్ కూడా ఈ విధంగా వేసుకున్నారంటే లూజ్ అవ్వకుండా గట్టిగా అవ్వకుండా మీకు పర్ఫెక్ట్గా ఉప్మా అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఉప్మా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా గరిటెతో మీరు ఉప్మా వేసారంటే ఈ విధంగా అయితే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఉప్మా మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ట్రై చేయండి. ఉప్మా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.